కర్ణాటకలోని బీదర్, చించోలి, హుమ్నాబాద్ ఆ ఏరియాలో ఈ చియా సాగు అని అక్కడ రైతులు సాగు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ పరిచయ రైతుల ద్వారా ఈ చియా క్రాప్ గురించి ఇక్కడ రైతులకు తెలిసింది. గత సంవత్సరం లోపల మా జహీరాబాద్, మొగడంపల్లి, న్యాల్కల్ మండలం లోపల సుమారు 28 నుంచి 30 ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఈ జహీరాబాద్, మొగడంపల్లి, న్యాల్కల్ మండలాల్లో సుమారు 180 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఈ చియా సాగును చేస్తున్నారు. ముఖ్యంగా దీన్ని చలికాలంలో అంటే రబీ యాసంగి లోపల సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లోపల ఈ చియా సాగును సాగు చేస్తారు. ఈ పంట 4 నెలల పంట. దీనికి వచ్చేసి చలి లోపల చలికి మరియు భూమిలో ఉన్న తేమను తీసుకొని ఈ పంటను సాగు చేస్తుంటారు. కొందరు రైతులు మట్టుకు బెడ్ సిస్టమ్ ద్వారా 2 వరుసల లోపల చియా సాగు చేసి 2 వరుసల మధ్యలో డ్రిప్ను వేసుకుంటారు. దీనికి 3 నుంచి 4 తడులు ఇస్తే సరిపోతుంటుంది. నీటి ఖర్చు కూడా చాలా తక్కువ. విత్తనం వచ్చేసి దీనికి 1/2 కేజీ నుంచి 1/2 కేజీ, అర్ధ కిలో విత్తనం సరిపోతుంది. ఈ విత్తనం కాస్ట్ వచ్చేసి 1 కేజీ విత్తనానికి 700 రూపాయలు ఉంటుంది. అంటే మనం ఎకరాకు విత్తనం సాగు చేయాలంటే 300 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎటువంటి లేకుండా వీటికి రైతుల ఖర్చు తగ్గిపోతుంది. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేస్తే ఖాళీ దుక్కి లోపల DAP వేసుకొని విత్తనం నాటుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఎకరాకు వచ్చేసి మామూలుగా ఇప్పుడు రైతుల దగ్గర చూస్తుంటే 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ లోపల ఈ చియా విత్తనం అనేది 18,000 రూపాయలకు క్వింటాలు పలుకుతున్నది. గత సంవత్సరం 12,000 రూపాయలు ఉండే, ఈసారి 18,000కి వెళ్ళింది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి 20 నుంచి 25,000 వరకు కూడా క్వింటాలు పలుకుతుంటుంది. ఇక్కడ మన జహీరాబాద్కు తెలంగాణ ప్రాంతం లోపల చియా మార్కెటింగ్ లేనప్పటికీ పక్కనే ఉన్న కర్ణాటక బీదర్ నుంచి రైతులు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ జహీరాబాద్ ప్రాంతం లోపల కూడా ఈ చియా మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాట్లు చేస్తే రైతులు ఇంకా పెద్ద మొత్తంలో ఈ చియా సాగు చేయడానికి ముందుకు వస్తారు.